వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి పోలవరంలో భారీ అవినీతికి పాల్పడ్డా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం కోసం 8,000 కోట్లకు పైగా నిధులు ఇస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా తెలిసింది. మిగిలిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయి. అంటే పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి రూపాయి ఖర్చు పెట్టలేదు సరికదా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం నిధులను కూడా పోలవరానికి పెట్టలేదు. ఎందుకు పోలవరం 3% పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అంటే ఇచ్చిన నిధుల మొత్తాన్ని తన అవసరాల కోసం, పథకాల కోసం, పప్పు బెల్లాల్లాగా పంచడం కోసం పనిచేయటంతోనే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా దివాళా తీసే పరిస్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ నిబంధనలను ఉల్లంఘించి నిధుల మొత్తాన్ని పక్కదారి పట్టించాడు, దీంతో పీపీఏ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇప్పుడు తాజాగా ఇవ్వాల్సిన 1,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చేందుకు ససేమిరా అంటుంది. ఎందుకనంటే మేము ఆల్రెడీ ఇచ్చిన నిధులనే మీరు పక్కదారి పట్టించారు. పోలవరానికి వాడాల్సిన నిధులను మీ సొంత అవసరాలకు వాడుకుని పోలవరానికి ఇచ్చిన నిధులను ఒక ఏటీఎం లాగా మీరు వాడుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవ్వబోయే 1,000 కోట్ల నిధులు ససేమిరా ఇవ్వబోమని చెప్పి కొండ బద్దలు కొడుతూ పీపీఏ అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని 3% కూడా పైన పూర్తి చేయలేకపోయాడు. 5 ఏళ్లలో 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తానన్నాడు. 2021 డిసెంబర్ అని చెప్పి నాటి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ స్వామిమాలలో ఉండి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏదో వెయిట్ అని చెప్పి ఏదో డైలాగ్ చెప్పాడు ఆయన. సో అలాగే ఇప్పుడు తర్వాత ఏమన్నారు, 2022 ఖరీఫ్ అన్నారు, తర్వాత 23 ఖరీఫ్ అన్నారు. తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేము, అది మాది కాదు, కేంద్రం చేతిలో ఉంది కాబట్టి, కేంద్ర ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే పోలవరం అవుతుంది కానీ మేము చెప్పలేము అన్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి 2024 ఖరీఫ్ నాటికి కానీ 2025 నాటికి కానీ పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితి. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డికి చేత కాదు కాబట్టే ఈరోజు పోలవరం ఆగిపోయింది. ఇచ్చిన నిధులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టలేదు సరికదా, అంటే ఇచ్చిన నిధులు కూడా వాళ్ళ పైగా ఇప్పుడు వచ్చినటువంటి నిధుల్లో చాలా నిధులు గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి నిధులకు రీఎంబర్స్ చేయడం జరిగింది. అంటే టీడీపీ హయాంలో చంద్రబాబు గారే రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టి పోలవరాన్ని ముందుకు నడిపితే తరువాత మనం లెక్కలన్నీ సమర్పిస్తే వాళ్ళు మనకు నిధులు ఇచ్చేవాళ్ళు. సో అలా వచ్చిన నిధులే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పోనీ ఆ నిధులనే పోలవరం ప్రాజెక్టుకు వాడినా కానీ దాదాపు ఈ పార్టీకి మిగిలిన 28% పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ఉండాలి. చంద్రబాబు గారు 5 ఏళ్లలో 72% పోలవరం పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 28% పోలవరం పూర్తి చేయలేడా? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఏది యుద్ధ ప్రాతిపదికన అంటే 5 ఏళ్లలో 3% పూర్తి చేయటమా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసమర్థత, అలాగే జగన్మోహన్ రెడ్డి పోలవరంలో చేసినటువంటి అవినీతి, ఈ రెండు కూడా బయటపడ్డాయి. రివర్స్ టెండర్ అనేది ఉత్తి బూటకమే. రివర్స్ టెండర్ పేరుతో కూడా పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గతంలో అన్నారు కదా పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నాడని. చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకోలా, రాష్ట్ర నిధులతో పోలవరాన్ని చేస్తే ఆ నిధులు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చాయి. వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుంటే బాగుండేది. కానీ ఏం చేశాడు, దొరికిన కాడికి దోచేశాడు, అవసరం ఉన్న కాడికి దోచేశాడు. చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్వాహా 1,000 కోట్లు దారి మళ్లించిన జగన్ సర్కారు 5 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన మొత్తం నిధులు అక్షరాల 8,240 కోట్లు కేంద్రం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 5,825 కోట్లు మాత్రమే. అంటే 2,415 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. అది రూపాయి అర్ధ రూపాయి కాదు, 2,415 కోట్ల రూపాయలు. ఎప్పుడైతే ఇలా 2,000కు పైగా కోట్లు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడని పీపీఏకి అర్థమయ్యిందో, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎప్పుడైతే పీపీఏ పసిగట్టిందో లెక్కల్ని, ఈ మొత్తం నిధులు వాడనందున ఏం చేసింది, ఈ చుక్కడు చూడండి, 984 కోట్లు అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయలు బిల్లులు ఇచ్చేందుకు పీపీఏ తిరస్కరించింది. మేము ఇచ్చిన 8,240 కోట్లను యాజ్ ఇట్ ఈజ్గా పోలవరానికి పెట్టుంటే ఈరోజు ఈ 1,000 కోట్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి కక్కుర్తితో
జగన్మోహన్ రెడ్డి కక్కుర్తితో ఎప్పుడైతే 2415 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించాడో దాంతో ఈ 1000 కోట్లు ఇచ్చేందుకైతే పూర్తిగా నిరాకరించారు. ఇక చూడండి జగన్మోహన్ రెడ్డి ఇందులో ఏమేమి నిధులు ఉన్నాయి, ఇప్పుడు కట్ చేసిన నిధుల్లో ఏమేమి నిధులు ఉన్నాయి అంటే హెడ్ వర్క్కు సంబంధించిన నిధులు ఉన్నాయి, అలాగే భూసేకరణకు సంబంధించిన నిధులు ఉన్నాయి, అలాగే ఇతర నిధులు కూడా కలిపి మొత్తంగా అంటే పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ అనేది కొంచెం కీలకమైన అంశం, అలాగే హెడ్ వర్క్ అనేది కూడా కొంచెం కీలకమైన అంశం. వాస్తవానికి నిధులు వచ్చుంటే పనులు ఆకుండా ముందుకు జరిగేవి పోలవరం పనులు, ఏది 1000 కోట్లు వచ్చుంటే కొంతవరకు పనులు ముందుకెళ్ళేవి. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిధులను పక్కదారి పట్టించాడో, ఎప్పుడైతే 2400 కోట్ల రూపాయలకు పైగా ఇందులో దోచేశారని చెప్పి కేంద్రానికి అర్థమైందో, దాంతో పీపీఏ ఏం చేసిందంటే వీళ్ళు పెట్టినటువంటి బిల్లులు మొత్తాన్ని కూడా తిరస్కరించింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెడితే అందులో ఎంతవరకు వాస్తవికత ఉంది అనేది పరిశీలించి వాళ్ళు నిధులైతే విడుదల చేయడం జరుగుద్ది. సో తాజాగా ఈ 1000 కోట్లు ఇవ్వటమే కాకుండా ఇంకొక 300 కోట్ల రూపాయలు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. 329 కోట్ల రూపాయలు 339 కోట్ల రూపాయలు వాళ్ళ పరిశీలనలో ఉంది. ఇది కూడా ఇస్తారా అంటే అనుమానమే, ఎందుకంటే ఈ 1000 కోట్లు ఆపినప్పుడు ఆ 339 కోట్లు ఆపరంటే ఖచ్చితంగా అవి కూడా ఆగిపోతాయి. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చూడండి, పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్కులు 70%, అలాగే ఎల్ఎంసీ పనులు 72%, ఆర్ఎంసీ పనులు 92% పూర్తయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్టు 74% పూర్తయింది. ఇక్కడ చూడండి టీడీపీ హయాంలో పూర్తయిన ప్రాజెక్టు రమారమీన 72% పూర్తయింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఎంతగా ఇచ్చింది, 74.22% వచ్చింది. అంటే ఎంత పూర్తయినట్టు 2.2%, సుమారు 2.2% మాత్రమే జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పూర్తి చేశాడు. 5 ఏళ్ళు అంటే ప్రతి ఏడాదికి 0.5% కంటే తక్కువ జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పూర్తి చేశాడు. 72% ఉన్నప్పుడు పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే ఇప్పటి వరకు ఎంత పూర్తయింది, 74% పూర్తయింది. మరి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, 8000 కోట్లు ఇచ్చింది. 8000 కోట్లతో నువ్వు పూర్తి చేసిన 2% పనులేనా? ఈ 8000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి ఇచ్చినాయి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎవరు చేశారు, టీడీపీ హయాంలో చేశారు పనులు, దానికి బిల్లులు జగన్మోహన్ రెడ్డి వచ్చాక పెట్టాడు. అర్థమైందా మీకు మ్యాటరు? టీడీపీ హయాంలో జరిగిన చాలా పనులకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బిల్లులు పెట్టాడు. అంటే పనులేమో రాష్ట్ర నిధులతో గతంలో చేస్తే ఆ వచ్చిన నిధులని దర్జాగా జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశాడు. ఇక్కడ ఏ సంవత్సరం ఎంత ఇచ్చింది అనేది కూడా ఇక్కడ చూడండి. 2019-20లో 1780 కోట్లు ఇస్తే కేవలం 879 కోట్లే ఖర్చు. 2021లో 2234 కోట్లు ఇస్తే కేవలం 1212 కోట్లే ఖర్చు. 21-22లో 1876 కోట్లు ఇస్తే కేవలం 2635 కోట్లు. ఇది ఎంత ఘోరమో చూడండి. ఇక 2022-23కు వచ్చేటప్పటికి 1670 కోట్లు ఇస్తే 906 కోట్లే ఖర్చు. ఇక 23-24లో 679 కోట్లు ఇస్తే చివరిది ఇప్పుడు కేవలం 193 కోట్లు ఖర్చు మాత్రమే ఖర్చు. ఇక్కడ ఒక్క చోట మాత్రమే కొంచెం ఎక్కువ నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేసింది. బహుశా పై నిధులు అయి ఉంటుంది. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిధులలో సగం కూడా ఖర్చు చేసుకుంటూ రాలేదు. ఎందుకు అని అంటే నిధులలో చాలా వరకు ఇతర పథకాలకు వాడేశాడు జగన్మోహన్ రెడ్డి. మనం చెప్పుకుంటాం కదా జగన్మోహన్ రెడ్డి పథకాలని. పోలవరాన్ని పండబెట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు పథకాలు ఇచ్చాడు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరాన్ని ఒక ఏటీఎంలా వాడుకున్నాడు. అందులో 2415 కోట్ల రూపాయల స్కామ్ లాగా జరిగినట్టుగా ఇప్పుడైతే తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయాలి. నిజంగా వీటిని దారి మళ్లించారా లేదా తాడేపల్లి ప్యాలెస్కు మళ్లించారా? ఒకవేళ దారి మళ్లించే ఉంటే నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జాతీయ హోదా కలిగినటువంటి ఇలాంటి ప్రాజెక్టులకు వచ్చిన నిధులను దారి మళ్లించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎవరైతే పోలవరంలో ఈ నిధులు మళ్లించి పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి.